అరకిల్లో డేటెడ్ టైం ఫంక్షన్స్ చాలా సిచ్యుయేషన్స్లో మనకి యూజ్ అవుతూ ఉంటాయి. అంటే లైక్ ఎంప్లాయీస్ డేటాలో కావచ్చు, లేకపోతే ఎక్కడైనా సరే డేట్ ఆఫ్ జాయిన్, లేదంటే డేట్ ఆఫ్ పర్చేజీ, ఆర్డర్ డేటు, ఇట్లాంటి వీటిని మ్యానిపులేట్ చేసే దాంట్లో ఈ ఫంక్షన్స్ చాలా యూస్ఫుల్గా ఉంటాయి. మరి డేట్ అండ్ టైం ఫంక్షన్స్లో ఇక్కడ యాడ్ మంత్స్ అనేది ఉంది. సింటాక్స్ చూడండి, యాడ్ అండర్ స్కోర్ మంత్స్, ఏ డేట్ అయితే ఇస్తామో దానికి నెంబర్ ఆఫ్ మంత్స్ ఇస్తే ఆ మంత్స్ ఆ డేట్కి యాడ్ అయ్యి మనకి ఫైనల్గా అవుట్పుట్ అనేది రావడం జరుగుతుంది. మరి ఇక్కడ మనం ఎగ్జాంపుల్లో చూసినట్లయితే సెలెక్ట్ యాడ్ అండర్ స్కోర్ మంత్స్, మరి మనం ఇక్కడ డేట్ ఇవ్వాలి. డేట్ ఫర్ ఎగ్జాంపుల్ డే, మంత్, ఇయర్ విత్ ఇన్ కోట్స్లో ఇస్తాం డేట్ ఎప్పుడు. మరి దీనికి నంబర్ ఎన్ని మంత్స్ యాడ్ చేయాలి, 12 మంత్స్ అంటాను ఫ్రమ్ జ్యువెల్. సో మీరు చూసినట్లయితే 12/1/22 అవుట్పుట్గా రావడం జరిగింది. 21 ఇచ్చాం, 12 మంత్స్. ఇలానే ఎన్ని మంత్స్ కావాల్సి ఉంటే అన్ని మంత్స్ యాడ్ చేసుకోవచ్చు లైక్ దిస్. సో సేమ్ ఇయర్ 7th మంత్ రావడం జరిగింది మనకి. ఇట్లా యాడ్ మంత్స్ అనేది యూజ్ అవుతుంది. మరి నెక్స్ట్ ఫంక్షన్ కరెంట్ డేట్. దీనికి ప్రజెంట్ డేట్ ఏదైతే ఉందో ఎస్క్యూఎల్ సెషన్ని బట్టి దాంట్లో ఆ డేట్ని రిటర్న్ చేయడం జరుగుతుంది. దీనికి పారామీటర్స్ ఏం లేవండి. డైరెక్ట్గా మనం సెలెక్ట్ ఇక్కడ కరెంట్ డేట్ అని ఇచ్చినట్లయితే డైరెక్ట్గా ప్రజెంట్ డేట్ ఏంటి అనేది వస్తుంది. అండ్ ఆల్టర్ సెషన్ అనే దీని ద్వారా మనం ఆల్టర్ సెషన్ కమాండ్ ద్వారా ఈ ఎస్క్యూఎల్ సెషన్ని మనం ఆల్టర్ చేసుకోవచ్చు. లైక్ మీకు ఇక్కడ ఎగ్జాంపుల్లో ఇచ్చినట్లుగా ఆల్టర్ సెషన్ టైం జోన్ని నేను మారుస్తున్నాను. సంథింగ్ అంటే ఇక్కడ ఏదో ఒక జోన్ ఇవ్వకూడదండి. మీకు మీనింగ్ఫుల్ జోన్స్ ఏవైతే ఉన్నాయో ఇంటర్నేషనల్ వైడ్గా, వరల్డ్ వైడ్గా, ఆ జోన్స్లో ఏదో ఒక జోన్ని మీరు ఇవ్వాలి. ఓకే, సెషన్ ఆల్టర్డ్ అని రావడం జరిగింది. మరి దీంట్లో డేట్ ఏముంటుంది అనేది మనం చూద్దాం. సో డేటు అంటే హవర్స్ తేడా ఉండొచ్చు, సేమ్ డేటే వచ్చింది. అండ్ సపోజ్ ఐఎమ్ గోయింగ్ టు యూజ్ సమ్ అదర్ సెషన్ విత్ సమ్ అదర్ జోన్. సో మళ్ళీ ఇక్కడ మనం సార్ అక్కడ టైమ్ జోన్ -2 అని ఉంది కదా సార్, అంటే అదేంటి సార్? అది జోన్స్ -2 ఇప్పుడు పాయింట్ మనకి మన జోన్ ఏంటి, ఇక్కడ ఇండియన్ జోన్ ప్రకారం మీరు చూసినట్లయితే టైం జోను ఇక్కడ మీకు క్లియర్గా తెలియాలి అంటే మీరు గూగుల్లోకి వెళ్ళి సెర్చ్ చేయండి టైం జోన్స్ అని. ఇక్కడ ఇండియన్ టైం ప్రకారం GMT 5:30 అంటే ఇంటర్నేషనల్ టైం ప్రకారం ఉంటుందన్నమాట. అది టైమ్ జోన్. ఓకే, అంటే -2 అంటే ఇక్కడ చూపిస్తాను దానికైనా టైం జోన్స్. మనం వికీపీడియాలో తీసుకుందాం. ఓకే, ఇక్కడ టైం జోన్ నెంబర్స్ ఉంటాయి ప్రతి అదే కంట్రీ సార్. కూడా. ఆ నెంబర్స్ని మనం ఎగ్జాక్ట్గా ఇవ్వాలి అనమాట. UTC ఆఫ్సెట్స్ అని ఇక్కడ UTC యూనివర్సల్ టైం ప్రకారం కోఆర్డినేట్స్ ఇవి తీసుకుంటుంది. ఓకే, ఫ్రమ్ ద వెస్టర్న్ మోస్ట్ అయితే -12 అని చెప్పి, ఈస్టర్న్ అయితే +14. అది ఇండియాది అయితే +5:30 ఉండిద్ది, 5:30 అని.
అట్లా అన్నమాట. ఓకే ఆ సార్. టైం జోన్ని మనం ఈ జోన్స్ ప్రకారం మనం ఇచ్చుకుంటూ వెళ్తాం. ఇవి నంబర్ ఆఫ్ ఓకే. ఆ నంబర్స్ ఇట్లా చాలా ఉంటాయి. మైనస్ ఆర్ ప్లస్‌ల్లో వాటిల్ని ఇవ్వాలి. బట్ అయితే డేట్, కరెంట్ డేట్ అంటే అవర్స్ తేడా ఉండొచ్చు. బట్ టైం అయితే మారిపోయి ఉంటుందన్నమాట. అట్లా. సో ఓకే. ఇప్పుడు మనకి జోన్‌ని మార్చినా గానీ సేమ్ డేట్ వస్తుంది. వేరే ఏదన్నా జోన్ ఇచ్చామనుకోండి, మీరు నంబర్ ఆఫ్ జోన్స్ ఉన్నాయి కాబట్టి వాటిని సెషన్ ఆల్టర్ సెషన్ ద్వారా సెట్ చేసి అప్పుడు కరెంట్ డేట్‌ని సెలెక్ట్ చేయండి. దాన్ని బట్టి మనం ఇచ్చిన టైం జోన్ బట్టి ఈ కరెంట్ డేట్ అనేది రావడం జరుగుతుంది. ఓకే. సో నెక్స్ట్ కరెంట్ టైమ్ స్టాంప్ function returns the current date and time in the time zone of current SQL session. సో డేట్ టైం కూడా వస్తుంది అనమాట. సో కరెంట్ టైం స్టాంప్ చూడండి, ఇక్కడ 12:40 హుహు. పిఎం వచ్చింది. -2లో చూసినట్లయితే -2 ఎక్కడ ఉందో మీరు అక్కడ గూగుల్లో సెర్చ్ చేస్తే తెలుస్తుంది ఎక్కడ ఉంది జోన్ అనేది. -2 ఏ ఏరియాలో ఉంది ఇది. సో ఇది బ్రెజిల్, డెన్మార్క్, యూకే ఈ ఈ టైం జోన్ ప్రకారం ఇట్లా ఉందన్నమాట. ఓకే. ఓకే. మరి సార్ సార్ ఒక్కసారి సింటాక్స్ అక్కడ కన్సోల్‌లో చూపించండి సార్ అది. మన దీంట్లో ఏదండి? ఒక్కసారి బ్యాక్‌కెళ్ళండి. ఒక్కసారి మీరేం రాసారు? సెలెక్ట్ స్పేస్ కరెంట్ టైమ్ టైం స్టాంప్ అని స్టాంప్ రాసారా? అంతే. దానికి పారామీటర్స్ ఏమీ ఇవ్వక్కర్లేదు. డైరెక్ట్‌గా కరెంట్ టైం స్టాంప్ అని ఇస్తే సరిపోయింది. ఓకే. తర్వాత ఇక్కడ డీబీ టైం జోన్ అని ఉంది. ఫంక్షన్ రిటర్న్స్ ది డేటాబేస్ టైం జోన్ యాజ్ ఏ టైం జోన్ ఆఫ్సెట్. డేటాబేస్ టైం జోన్. సో మరి డీబీ టైం జోన్, డీబీ టైం జోన్ ఆఫ్ కోర్స్ డీబీ టైం జోన్ ఎక్కడ చూపిస్తుంది? యూటీసీ కింద. ఏమి మనకి డేటాబేస్ టైం జోన్ అక్కడ ++00 వచ్చేస్తుంది. సో అది డేటాబేస్ టైం జోను అట్లా చూపిస్తుంది. మరి ఆర్ టైం జోన్ రీజియన్ నేమ్ ఎక్కడికి వెళ్ళిపోయింది? ఇది 00 అంటే మనకి లైక్ యూటీసీ 00. యూటీసీ జెడ్ అని చెప్పి చూపిస్తుంది. ఎస్, ఇవి ఈ దీంట్లో చూపిస్తుంది ఇక్కడ. ఓకే. మరి ఎక్స్ట్రాక్ట్, ఈ ఎక్స్ట్రాక్ట్ ఫంక్షన్ ద్వారా ఎక్స్ట్రాక్ట్ ఏ వాల్యూ ఫ్రమ్ ఏ డేట్ ఆర్ ఇంటర్వెల్ వాల్యూ. అంటే ఎక్స్ట్రాక్ట్ ఫ్రమ్ డేట్. ఏమి ఎక్స్ట్రాక్ట్ చేయాలి? మనం ఇచ్చిన డేట్లో నుంచి ఏది ఎక్స్ట్రాక్ట్ చేయాలి అనేది మనం ఇచ్చుకోవచ్చు. మరి దాంట్లో ఎక్స్ట్రాక్ట్ చేసేది ఇయరా, మంతా, డేటా, హవరా, మినిటా, సెకండా అనేది బేసిక్గా ఉంటుంది. తర్వాత టైం జోన్ అవర్, టైం జోన్ మినిట్, టైం జోన్ రీజియన్ వీటిని కూడా ఇవ్వచ్చు. ఫ్రమ్ డేట్ వాల్యూ ఆర్ ఇంటర్వెల్ ఇట్లా ఉండిద్ది. మరి ఎక్స్ట్రాక్ట్ నేను ఇయర్ అని ఇస్తానండి. ఇయర్ ఫ్రమ్ ఇక్కడ ఈ డేట్ మెన్షన్ చేద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ 12 జనవరి 22 అని ఇస్తున్నానండి. సో సంథింగ్ మనం పారామీటర్స్ మిక్స్ చేసాం.
సో ఇక్కడ మనకి చూసినట్లయితే ఫ్రమ్ డేట్ అనేది తర్వాత డేట్ ఇవ్వాలి. ఫ్రమ్ ఎక్స్ట్రాక్ట్ ఫ్రమ్ డేట్ వాల్యూ. ఓకే, చూద్దాం. సార్ ఒక్కసారి సార్ ఆల్టర్ సెషన్ అన్నారు కదా సార్, ఆల్టర్ సెషన్ అంటే బేసికలీ దాన్ని టర్మినేట్ చేసి కొత్తగా స్టార్ట్ చేస్తామన్నా, ఎలా అర్థం చేసుకోవాలి సార్ అది? మనం అంటే వర్క్ చేస్తూ ఉన్నాం, వర్క్ చేస్తుండేది ఒక అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం ఇండియన్ దీని ప్రకారం వర్క్ చేస్తున్నాం అనుకుందాం. మనం వేరే జోన్లోకి వెళ్ళి దాని ప్రకారం వర్క్ చేయాలి, ఆ వాల్యూస్ దాని ప్రకారం ఉండాలి. అంటే మీరు ఓకే, డిఫరెంట్ ఏరియాస్లో వర్క్ చేస్తూ ఉంటారు, అప్పుడు సెషన్ మార్చుకోవచ్చు. ఓకే, అంటే అది ఓన్లీ స్పెసిఫిక్గా టైమ్ జోన్ అన్న కాన్సెప్ట్ వచ్చినప్పుడు మనం ఆల్టర్ ఆ సెషన్ చేస్తాం. కాన్సెప్ట్ వచ్చినప్పుడే మనం మార్చుకోవాలన్నమాట, లేదంటే అవసరం ఉండదు. ఓకే ఓకే, ఓకే సార్. ఇయర్ ఫ్రమ్ డేట్. ఓకే, ఇక్కడ మనకి ఫార్మాట్ చూడండి. ఇక్కడ మళ్ళీ జాన్ ఇట్లా యాక్సెప్ట్ చేయటం లేదు, మనకి నార్మల్ DDMM YY ఫార్మాట్లో తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. దీంట్లో ఏం తీసుకున్నాం మనం, ఇయర్ ఫ్రమ్ డేట్ అన్నాం. సో అంటే ఇక్కడ ఫార్మాటే మారిపోయింది, ఇయర్, మంత్, డే ఇట్లా అన్నమాట. చేంజ్ ఫార్మాట్ అనేది చేంజ్ అయిపోయింది. అంటే ఇప్పుడు 12th ఇయర్ రావడం జరిగింది. అంటే మనకి 2024 ఇట్లా ఇవ్వాలి దీని ప్రకారం. అందుకని ఎప్పుడు కూడా మీరు కంప్లీట్ సింటాక్స్ అన్నీ కూడా ఇక్కడ ప్రొవైడ్ చేసి చాలా డీటెయిల్ అయిపోయింది. ఇది కన్ఫ్యూజ్ అవుతుంది. మన సిచ్యువేషన్కి తగ్గట్టు మనకి అవసరం, ఓకే ఇట్లాంటి ఫంక్షన్ ఉంది ఇట్లా మనం యూజ్ చేయొచ్చు అన్నప్పుడు దీని పారామీటర్స్ ఎంతవరకు ఎట్లా అప్లై చేయాలనేది మీకు కంప్లీట్గా అరకిల్ డాక్యుమెంటేషన్లో ఉండిద్ది. అరకిల్ ఒరిజినల్ దాంట్లో మీరు మిగతా మెటీరియల్ చూస్తే కూడా అవి కంప్లీట్గా దొరకదు. ఓన్లీ అరకిల్ ప్యూర్ హెల్ప్లోకి వెళ్తేనే మీకు దానికి సంబంధించిన పారామీటర్స్ ఎట్లా అప్లై చేయాలనేది ఉంటుంది. దాన్ని బట్టి మీరు ఫాలో కావచ్చు. బట్ బేసిక్గా మనం ఎలా వాడాలి అని తెలిస్తే సరిపోయింది. సో ఇక్కడికి వచ్చేసరికి డేట్ ఫార్మాట్ ఇలా ఇవ్వాల్సి వచ్చింది. అంటే ఇయర్, మంత్, డే మొత్తం ఉల్టా అయిందన్నమాట. సో ఇలా ఉండింది. అండ్ ఇక్కడ మనం మంత్ ఫ్రమ్ డేట్, డే ఫ్రమ్ డేట్ ఇట్లా దేన్నైనా సరే మనం ఎక్స్ట్రాక్ట్ చేసుకోవచ్చు. మంత్, నెంబర్ 1 జనవరి ఇట్లా రావడం జరిగింది. అట్లా ఎక్స్ట్రాక్ట్ అనేది యూజ్ అవుతుంది. అండ్ లాస్ట్ డే ఆఫ్ ద మంత్ బేస్డ్ ఆన్ డేట్ వాల్యూ. అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను ప్రజెంట్ డేట్ తీసుకుంటాను. దానికి ప్రజెంట్ డేట్ తీసుకోవాలంటే సిస్ డేట్ అనే ఫంక్షన్ ఉంటుందండి. సో సిస్ డేట్ చూడండి, సెలెక్ట్ ప్రజెంట్ ఏముంది ఇక్కడ, సిస్ డేట్ రిటర్న్స్ ది కరెంట్ సిస్టమ్ డేట్ ఆన్ యువర్ లోకల్ డేటాబేస్. లోకల్ డేటాబేస్కి డేట్ అండ్ టైము సిస్టమ్ ఏముంది, కరెంట్ సిస్టమ్కి ఏముందో అదే చూపిస్తుంది. ప్రజెంట్ మీరు వాడే సిస్టమ్కి సర్వర్ వేరేదే ఉండొచ్చు, సర్వర్ డేట్ టు టైం వేరేగా ఉండొచ్చు. ఓకే, గుర్తుపెట్టుకోండి, సర్వరు వేరేగా ఉండొచ్చు. మీరు వాడుతున్న సిస్టమ్ డేట్ టు టైం ఏదైతే ఉందో దాన్ని రిటర్న్ చేస్తుంది సిస్ డేట్. అంటే సర్వర్ డేటు మళ్ళీ అంటే మీరు క్లయింట్ అవుతారు, అంటే ఎస్క్యూఎల్ డెవలపర్ అనేది క్లయింట్ అనుకుందాం. మనం ఏం చేస్తాం, కనెక్ట్ అన్నప్పుడు ఒక యూజర్కి కనెక్ట్ చేస్తాం, అది రిమోట్ ఏరియాలో ఎక్కడో ఉండొచ్చు. యూజర్ అనేది అంటే సర్వర్ అనేది ఎక్కడో ఉండొచ్చు, దాని డేట్ టు టైం వేరేగా ఉండొచ్చు. మనకి ఇక్కడ ప్రజెంట్ సిస్టమ్ యొక్క డేట్ టు టైం ఏంటి అనేది సిస్ డేట్ ద్వారా మనం తీసుకోవచ్చు. మరి ఇందులో మనకి లాస్ట్ డే చూడాలి అనుకోండి, లాస్ట్ అండర్ స్కోర్ డే ఆఫ్ సిస్ డేట్.
సిస్ డేటే కాదు, మీరు ఏ డేట్ ఇచ్చినా సరే ఆ మంత్లో లాస్ట్ డేట్ ఏంటి అంటే లైక్ ఇక్కడ చూడండి, ఇప్పుడు ఈ మంత్లో లాస్ట్ డేట్ 31st. ఓకే, అలా కాకుండా నేను వేరే డేట్ ఇస్తానండి ఇక్కడ. లైక్ ఐఎమ్ గివింగ్ 22 అండ్ నెక్స్ట్ ఫిబ్రవరి 24 అని ఇస్తున్నాం. మరి ఫిబ్రవరిలో లాస్ట్ డే ఏంటి చూడండి, 29th ఈజ్ ద లాస్ట్ డే. ఓకే, ఇట్లా ఆ మంత్లో లాస్ట్ డేట్ ఏంటి అనేది చూపిస్తుంది. నెక్స్ట్ లోకల్ టైమ్ స్టాంప్ రిటర్న్స్ ది కరెంట్ డేట్ అండ్ టైమ్ ఇన్ ది time zone of the current SQL session set by the date and time stamp. ఇక్కడ ఇంతకు ముందర కూడా వచ్చింది మనకి, ఇంత ముందర ఏమొచ్చింది, అది కరెంట్ టైం స్టాంప్ అని వచ్చింది విత్ జోన్. ఇట్ రిటర్న్స్ ఏ టైం స్టాంప్ విత్ జోన్ వాల్యూ అని వచ్చింది. బట్ ఇక్కడ వచ్చేసి కరెంట్ టైం స్టాంప్ returns the current date and time in the time zone of the particular session. So local time stamp anna time stamp. సో ఇక్కడ మీకు డేట్ వచ్చింది, అవర్స్, మినిట్స్, సెకండ్స్ వచ్చాయి, ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ వచ్చాయి. సెకండ్లో చాలా లాంగెస్ట్ పార్ట్ అనమాట ఇట్లా వచ్చింది. ఏఎంఆ పిఎంఆ వస్తుంది. జోన్ అయితే ఏది అనేది ఇక్కడ రాదు. ఇది దానికి దీనికి డిఫరెన్స్. అదే లోకల్ టైం స్టాంప్ కాకుండా కరెంట్ టైం స్టాంప్ అని కూడా యూజ్ చేద్దాం. రెండు యూజ్ చేద్దాం, డిఫరెంట్ ఏందనేది తెలుస్తుంది. కరెంట్ టైం స్టాంప్, లోకల్ టైం స్టాంప్. సో చూడండి, ఇది జోన్తో కూడా వచ్చింది. ఇది కరెంట్ టైం స్టాంప్ అంటే జోన్ మనం ఆల్టరేషన్ ద్వారా మార్చాం కదా జోన్ని, అందుకని ఇట్లా వచ్చింది. అండ్ ఇది వచ్చేసి మనకి ఓన్లీ డేట్ అండ్ టైం విత్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ వస్తుంది, జోన్ రాదు. అది డిఫరెన్స్. సో మనం ఒకసారి జోన్ ఒకసారి చూపించండి సార్. మళ్ళీ ఒక్కసారి జోన్ని మనం చేంజ్ చేద్దాం, మన జోన్లోకి వెళ్ళిపోదాం ఆల్టరేషన్ ద్వారా. లైక్ ప్లస్ 0530. ఓకే, చూడండి ఎగ్జాక్ట్గా మన టైము వచ్చేసింది 2023 అంటే ఇండియన్ టైం ప్రకారం. సో ఇది టైం జోన్ 5:30 జిఎంటీ ప్రకారం. ఓకే, ఇట్లా మనం టైం జోన్ని మార్చుకొని ఎప్పటికప్పుడు వాటి యొక్క డేటాబేస్ నీడ్స్ని బట్టి మనం ఆ యొక్క డే టు టైంని మెయింటైన్ చేయొచ్చు. నెక్స్ట్ months between returns the number of months between date 1 and date 2. date 1 కి date 2 కి మధ్యలో ఎన్ని మంత్స్ ఉన్నాయి అనేది రిటర్న్ చేయడం జరుగుతుంది. మరి ఇక్కడ మనం మంత్స్ బిట్వీన్ సెలెక్ట్ months underscore between two dates అంటే I will give like this జనవరి నుంచి మార్చి ఇవ్వండి. జనవరి టు 21 లేదంటే 23 అని ఇస్తాను. అండ్ సిస్ డేట్ ఇస్తాను, ప్రజెంట్ డేట్
ఫ్రమ్ అప్పుడు 1 మంత్ అనే వస్తుంది యువర్ గానీ, బట్ డేస్ అని వస్తాయి సార్? మంత్స్ బిట్వీన్ ఎన్ని మంత్స్ ఉన్నాయి మైనస్లో చూపిస్తుంది. ఎందుకు మనం సిస్ డేట్ ఫస్ట్ ఇవ్వాలి, తర్వాత హ్మ్. లోయర్ డేట్ ఇవ్వాలి. ఇక్కడ ఎగ్జాంపుల్స్లో ఎట్లా పెట్టినాను, ఇక్కడ కూడా మనకి మైనస్లో వచ్చింది ఫస్ట్, ఇట్లా ఇస్తే కరెక్ట్ వచ్చింది. ఓకే, అంటే ఇప్పుడు మైనస్లో చూపిస్తుంది మనకి. సో ఇఫ్ యూ వాంట్ పాజిటివ్ వాల్యూ, ఇట్లా మనకి పాయింట్స్లో ఎలా చూపిస్తుంది. మరి ఇయర్స్ కావాలి అనుకోండి, ఏం చేస్తాం? ఫర్ ఎగ్జాంపుల్ సిస్ డేట్ ఇవాళ లైక్ 18th కదా, సో ఎగ్జాక్ట్ మంత్స్ వస్తాయి. ఇయర్స్ కావాలనుకోండి, ఎట్లా తీసుకుంటాం? ఎన్ని ఇయర్స్ ఉన్నాయనేది బై 12 అని చేస్తే ఇయర్ వచ్చేసింది, 1 ఇయర్ ఉంది అని. ఇట్లా మనం ఇయర్ని, ఈవెంట్ ఓకే. డేస్ వాటిని కూడా క్యాల్కులేట్ చేసుకోవచ్చు, మంత్స్ బిట్వీన్ యూజ్ చేసుకొని. నెక్స్ట్ న్యూ టైం ఫంక్షన్ కన్వర్ట్స్ ఏ డేట్ ఫ్రమ్ టైమ్ జోన్ 1 టు టైమ్ జోన్ 2. టైమ్ జోన్ 1 నుంచి టైమ్ జోన్ 2లోకి ఎలా మారుతుంది? మనం జిఎంటి హెచ్ఎస్టి తీసుకుందాం. అలాస్కా టైము గ్రీన్విచ్ ఇండియన్ టైం ప్రకారం జిఎంటి హెచ్ఎస్టి. ఓకే, నేను న్యూ టైం అనే ఫంక్షన్ని అప్లై చేయబోతున్నాను. న్యూ అండర్స్కోర్ టైం, న్యూ టైం ఫ్రమ్ సిస్ డేట్. సిస్ డేట్ అంటే ఇది ప్రజెంట్ సిస్టంలో ఉండే డేటు. ఇది జిఎంటిలో ఉంది, జిఎంటిలో ఉంది. నాకు హెచ్ఎస్టిలో కావాలి. ఇక్కడ టైం జోన్స్ అన్నీ కూడా ఇలా వాల్యూస్ ఇవ్వడం జరిగింది. ఓకే, చూద్దాం. ఇన్వాలిడ్ ఐడెంటిఫైయర్ హెచ్ఎస్టి ఇట్లా చూపిస్తుంది. మరి మేబీ కోడ్స్ ఇద్దాం, చూద్దాం ఎలా వస్తుందో. సేమే చూపిస్తుంది, సేమ్ డేనే. మరి ఇంకేదన్నా ఇచ్చి చూద్దాం, లైక్ ఏఎస్టి ఇద్దాం. ఇక్కడ కూడా అదే చూపిస్తుంది. అండ్ పసిఫిక్ పిఎస్టి, సో ఆల్మోస్ట్ సిమిలర్గా ఉన్నాయి. ఏడిటి బిఎస్టి, బిఎస్టి, no changes. And ADT, no. ఇక్కడ ఎగ్జాంపుల్లో ఏమన్నా తీసుకున్నామో చూద్దాం. YDT, no. MST, న్యూ టైం, ఇవి అప్లై చేద్దాం.
సో దీనికి ఫస్ట్లో డిఫరెన్స్ వచ్చింది. అంటే సిస్టమ్ డేట్ ఇక్కడ వైడిటీలో ఇది ఉంటే జిఎంటీలో ఏముంటుంది, ఇట్లా చేంజెస్ అవర్స్లో, అంటే అవర్స్లో మార్పు ఉండొచ్చు కానీ డేలో మార్పులు పెద్దగా లేవు. కొన్నిటికే ఇట్లా 19th చూపిస్తుంది అలా అన్నమాట. సో తర్వాత వచ్చేసి నెక్స్ట్ డే అనే ఫంక్షన్ ఉంది. నెక్స్ట్ వీక్ డే ఎప్పుడు వస్తుంది, దాంట్లో రిటర్న్స్ ది ఫస్ట్ వీక్ డే దట్ ఈస్ గ్రేటర్ దాన్ ఏ డేట్ వాల్యూ. అంటే మనం ఇప్పుడు మనకి ఇవాళైతే థర్స్డే కదా, నెక్స్ట్ డే నెక్స్ట్ డే ఆఫ్ సిస్ డేట్, నెక్స్ట్ సండే ఎప్పుడు వస్తుందో చూద్దాం. నెక్స్ట్ సండే 21st వస్తుంది. అట్లా అనమాట. మనం ఏ డే ఇస్తే ఆ డే ఎప్పుడు వస్తుంది అంటే నెక్స్ట్ థర్స్డే ఎప్పుడు వస్తుంది, 25th వస్తుంది మనం ఇచ్చిన డేట్కి, ఇలాగనమాట. నెక్స్ట్ రౌండ్ అనే ఫంక్షన్ని మనం ఆల్రెడీ మ్యాథమెటికల్ లేదంటే నంబర్ ఫంక్షన్స్లో వాడాం. బట్ అక్కడ నంబర్ని రౌండ్ చేసేదానికి వాడాం, ఇక్కడ డేట్స్ని రౌండ్ చేసేదానికి వాడతాం. మరి ఈ డేట్స్ని ఏ ఫార్మాట్లో రౌండ్ చేయాలి, క్వార్టరా, మంతా, వీకా, ఇట్లా మనకి డిఫరెంట్ పారామీటర్స్ ఇవ్వడం జరిగింది. మనం ఎట్లా కావాల్సి ఉంటే అట్లా మనం రౌండప్ అనేది చేసుకోవచ్చు. మరి చూద్దాం ఎలా వర్క్ అవుతుందో. రౌండ్ సిస్ డేటే ఇస్తున్నానండి. బట్ ఇక్కడ పారామీటర్ నేను సపోజ్ ఇప్పుడు ఈ ఇయర్లో మనకి ఫస్ట్ మంత్ నడుస్తుంది. మరి ఫస్ట్ మంత్ నడిచేటప్పుడు రౌండ్ ఇయర్ అన్నాం అనుకోండి, ఏమొచ్చింది మీకు చూడండి, 1/1/24. అంటే ఈ ఇయర్లో ఫస్ట్ డేట్కి వెళ్ళిపోయింది. మరి మంత్ చూద్దాం ఎలా వస్తుందో. మంత్ చూడండి, సెకండ్ మంత్కి వెళ్ళిపోయింది. సెకండ్ మంత్కి ఎందుకు వెళ్ళిపోయింది, మనం ఇప్పుడు ఎంత డేటు 18th, 15 days అంటే 16th డేట్, అంటే 15 days కంటే ఎక్కువ దాటిపోయాయి కాబట్టి సెకండ్ మంత్లోకి రౌండ్ అప్ చేసింది. అదే మనకి 16 days కంటే తక్కువ ఉన్నది అనుకోండి డేట్, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ డేట్ ఇస్తాను ఇలా, లైక్ ఐఎమ్ గివింగ్ 2024-01-14 అని ఇస్తాను. మరి ఇప్పుడు మంత్ని రౌండ్ చేయమన్నా, ఇక్కడ మళ్ళీ మనకి ఈ ఫార్మాట్ తప్పు ఉంటుంది. మరి మామూలుగా వేద్దాం 2024 అండ్ అంటే మీరు ఆ జోన్ని మార్చిన దాన్ని బట్టి కూడా వస్తుందండి. జోన్ ఏరియాని బట్టి అది కూడా మారుతాయి, అది కూడా గుర్తుపెట్టుకోవాలి. అండ్ ఇక్కడ మీకు సపోజ్ 13th ఫస్ట్ మంత్ ఫస్ట్ డే 13th month, ఫస్ట్ మంత్ 13th డే ఇలా ఇద్దాం. ఇన్వాలిడ్ నెంబర్ అంటే మరి మనం మామూలుగా డిఫాల్ట్గా ఇచ్చే ఫార్మాట్ ఇచ్చి చూద్దాం.
ఇన్వాలిడ్ నెంబర్. ఏది మరి ఇక్కడ 01 డిఫాల్ట్గా మనం ఇచ్చేటట్టు మంత్, డే, ఇయర్ ఈ ఫార్మాట్లో ఇస్తా, కంప్యూటర్ ఫార్మాట్లో. ఇప్పుడు కూడా తప్పు వచ్చింది, ఇన్వాలిడ్ నెంబర్. సో వాట్ ఈస్ దట్? ఎక్కడో మనం మిస్టేక్ ఉంది. మరి రౌండ్ చేసేటప్పుడు చూడండి, టు డేట్ ఆఫ్ అని ఇవ్వాలి. ఇది మెయిన్ థింగ్. అంటే ఇప్పుడు ఇది ఏమనుకుంటుంది, రౌండ్ ఫంక్షన్ మామూలుగా నంబర్ ఫంక్షన్ ఉంది కదా, మరి నంబర్ ఫంక్షను ఇది నంబర్ని రౌండ్ చేస్తుందా లేకపోతే డేట్ని రౌండ్ చేస్తుందా అనేది ఎట్లా తెలుస్తుందంటే, ఇక్కడ టు డేట్ అనే కన్వర్షన్ ఫంక్షన్స్ నెక్స్ట్ వస్తాయి. టు డేట్ అప్పుడు ఏమనుకుంటుంది, ఓహో దీన్ని వీడు మంత్, డేట్ ఫార్మాట్లో రౌండ్ చేస్తున్నాడు అంటే రౌండ్ ఫంక్షన్. దీన్నే పాలిమార్ఫిజం అని కూడా అంటాం. అంటే ఒకే ఫంక్షన్ డిఫరెంట్ యాక్షన్స్ చేస్తుంది. యాజ్ పర్ ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్లో మీకు దీన్ని పాలిమార్ఫిజం టెక్నిక్ అంటాం. అంటే ఫంక్షన్ ఓవర్లోడింగ్ అంటారు. రౌండ్ అనే ఫంక్షనే నంబర్ని రౌండ్ చేస్తుంది. యాజ్ పర్ ది పారామీటర్ వాట్ వి గివెన్, accordingly it will changes the action of that particular function from number to date format. So see, invalid month. So month మామూలుగా ఇప్పుడు 01 ఇవి చాలా ఇదిగా ఉంటాయి. మామూలుగా DD, MON, MM, YY ఈ ఫార్మాట్లోనే ఇద్దాం. చూడండి, ఇప్పుడు మంత్ మనం ఓకే 1 ఇచ్చాం, డే 13 డేస్ ఇచ్చాం. 13 డేస్ ఇచ్చాం కాబట్టి రౌండ్ అప్ చేసి ఫస్ట్ డేకి తీసుకొచ్చింది. అదే డే 15 అని ఇద్దాం, 15 కూడా 1కే తీసుకొచ్చింది. డే 16 అని ఇద్దాం, 15 కంటే ఎక్కువ అయ్యాయి కాబట్టి సెకండ్ మంత్కి మారిపోయింది. చూడండి, రౌండ్ అప్. మనం ఈ విధంగా మనం మంత్ని రౌండప్ చేయొచ్చు, అట్లనే డేని కూడా రౌండప్ చేయొచ్చు, ఈవెన్ క్వార్టర్. సార్ మంత్ని రౌండప్ ఒకసారి మళ్ళీ చెప్పండి సార్. అది మంత్ ఇప్పుడు 16th డే అంతా ఆ మంత్లో 16 డేస్ అయిపోయాయి కాబట్టి రౌండ్ చేసినప్పుడు సెకండ్ మంత్కి వెళ్ళిపోతుంది ఈ మంత్. అదే అంటే ఏ సినారియోలో మనకి అది వస్తుంది అంటారు? అంటే రౌండ్ 13th డే అని ఇచ్చాం అంటే 15 డేస్ కంటే తక్కువైంది. రౌండ్ అన్నప్పుడు ఆ మంత్లోనే ఉంటుంది, ఆ మంత్లో ఫస్ట్ డేట్కి వెళ్ళిపోయింది. అంటే ఏదైనా కొన్ని డేస్ ఏదైనా రౌండప్ చేయాలి, లేదంటే మంత్స్ రౌండప్ చేసేయాలి, ఎక్కడైనా క్యాల్కులేషన్ చేసుకున్నప్పుడు ఈ నెల అయింది, ఓకే ఈ నెలకి ఇట్లా తీసేసేయండి అని కొన్ని ఉంటాయి. లైక్ క్యాష్ క్యాల్కులేషన్స్లో కావచ్చు. సపోజ్ ఇంట్రెస్ట్ అప్ టు మంత్స్. సపోజ్ మీరు ఏం చేస్తారంటే ఒక పాన్ బ్రోకర్ దగ్గర వెళ్ళి గోల్డ్ పెట్టారు, ఎక్కువ రోజులు అయిపోయిందండి, ఇంత రౌండప్ చేసి తీసుకోండి, అన్ని నెలలు కాదు అంటారు, రౌండ్ చేసుకుంటారు. జస్ట్ లైక్ దట్, అట్లా అనమాట, నెగోషియేషన్ పర్పస్. సో ఇట్లా మనం ఈవెన్ డేస్, డే ఇట్లా మనం ఎట్లా కావాల్సి ఉంటే అట్లా వీటిని రౌండప్ అనేది చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ సెషన్ టైమ్ జోన్ రిటర్న్స్ ది టైమ్ జోన్ ఆఫ్సెట్. మరి మన టైమ్ జోన్ ఇప్పుడు ఆల్రెడీ మార్చేసాం కాబట్టి ఇప్పుడు మనకి GMT ప్రకారం ఉంది. సెషన్ ఏంటది, టైమ్ జోన్. సో ఇది టైమ్ జోన్ యొక్క నెంబర్ తీసుకురావడం జరుగుతుంది. నేను సెషన్ టైమ్ జోన్ ఇంతకుముందు మార్చేసాను కదా, GMT -2లో ఉన్నది ఇప్పుడు +530కి పెట్టాను. ఇలా ప్రజెంట్ సెషన్ ఏ జోన్లో ఉంది, మీరు వర్క్ చేసే సెషన్ అనేది చెప్తుంది.
సిస్ డేట్ ఎటు చూసాం. నెక్స్ట్ సిస్ టైమ్ స్టాంప్ రిటర్న్స్ ది కరెంట్ సిస్టమ్ డేట్ అండ్ టైం ఇంక్లూడింగ్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ అండ్ టైమ్ జోన్ ఆన్ యువర్ లోకల్ డేటాబేస్. లిటిల్ బిట్ డిఫరెన్స్ ఉంటాయి అంతే చాలా ఫంక్షన్స్కి దీనికి. లోకల్ ఓకే. డేటాబేస్ యొక్క ఎవ్రీథింగ్ డేటు టైము ఎవ్రీథింగ్ తీసుకొస్తుంది. సో సిస్ టైమ్ స్టాంప్. సో డేటు టైము విత్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ అండ్ ఏఎంఆర్ పిఎం అండ్ టైమ్ జోన్ నెంబర్. ఇది కంప్లీట్ టైమ్ స్టాంప్ ఆఫ్ లోకల్ డేటాబేస్ అన్నమాట. ఇలా ఉంటుంది. నెక్స్ట్ ట్రంక్. ట్రంక్ అనేది మనం అక్కడ కూడా నెంబర్లలో కూడా యూజ్ చేసాం రౌండ్ లాగానే. ఇక్కడ రౌండ్ అంటే రౌండ్ అప్ చేస్తుంది, బట్ ఇక్కడ ట్రంక్ అనేది కట్ చేస్తుంది. ఇక్కడ కూడా మనకి ట్రంక్లో ఈ పారామీటర్స్నే వాడచ్చు. ఓకే, సో ఇక్కడ చూడండి మీకు ఎగ్జాంపుల్స్ కూడా ఉంటాయి. సపోజ్ సార్ ట్రంక్ ఏం చేస్తుంది సార్? రౌండ్ అనేది ఎక్కువ నెంబర్ ఉంటే అటు, తక్కువ నెంబర్ ఉంటే లోయర్లోకి ఇట్లా రౌండ్ అప్ చేస్తుంది నంబర్ని కానీ డేట్ని కానీ. ట్రంక్ ఏం చేస్తుంది? జస్ట్ కట్ ఆఫ్ చేస్తుంది. అంటే ఇయర్లో మీరు ఏ దేంట్లో ఉన్నా సరే మీరు ఎక్కడికి వెళ్ళిపోయారు? 1103కి వెళ్ళిపోయారు. ఫస్ట్కి వెళ్ళిపోయారు. దీన్ని రౌండ్ అప్ చేయదు. జనవరి, ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్, మే, జూన్, జూలై, ఆగస్ట్. అంటే ఆగస్ట్ అంటే ఏంటిది? ఏ మంత్? 8th మంత్. 8th మంత్ అంటే జనరల్గా రౌండ్ అనేది ఇస్తే ఏమవుతుంది? నెక్స్ట్ ఇయర్కి వెళ్ళిపోయింది ఇది. ఎందుకంటే మంత్స్ ఎక్కువ అయిపోయాయి కాబట్టి. సో చూడండి, నెక్స్ట్ మంత్కి వెళ్ళిపోయింది, నెక్స్ట్ ఇయర్కి వెళ్ళిపోయిందా? నెక్స్ట్ మంత్ అంటున్నా, నెక్స్ట్ ఇయర్కి వెళ్ళిపోయింది. నెక్స్ట్ ఇయర్లో ఫస్ట్ 1104 అని రావడం జరిగింది. ట్రంక్ అంటే అట్లా ఉండదు. వీటిని అంతా కట్ చేసి ఆ ఇయర్లోనే పెట్టింది. అలా అనమాట. రౌండ్ అనేది రౌండ్ అప్ చేస్తుంది. అంటే సపోజ్ మే ఇచ్చామనుకోండి, మే అనేది 5th మంత్ కదా. 5th మంత్ అయితే ఆ ఇయర్లోకే వెళ్ళింది. 5th మంత్ కంటే ఎక్కువ మంత్ ఉంటే ఇప్పుడు చూడండి ఆ ఇయర్లోకి వెళ్ళింది రౌండ్. అట్లా మే, జూన్, జూలై ఇచ్చామనుకోండి, జూలై కూడా ఆ మంత్లోనే ఆ ఇయర్లోనే ఉండొచ్చాము. జూలై కూడా దాటేసింది, నెక్స్ట్ ఇయర్లోకి వెళ్ళిపోయింది రౌండ్ అప్ చేసి. ఎందుకంటే జూలైలో మళ్ళీ ఏ డేట్లో ఉన్నాం మనం? 22nd డేట్లో ఉన్నాం. అలా కాకుండా నేను 12 అని ఇస్తాను. 12 ఇచ్చినా కానీ డేటు మారిపోయింది. అదే సపోజ్ జూన్ ఇద్దాం. జూన్ ఇచ్చినప్పుడు ఆ ఇయర్లోనే ఉంది. రౌండ్ అనేది రౌండ్ అప్ చేస్తుంది, ట్రంక్ అనేది కట్ ఆఫ్ చేసిద్ది. అది దానికి దీనికి డిఫరెన్స్. ఈవెన్ మీరు క్వార్టర్ తీసుకున్నా కానీ, ఫర్ ఎగ్జాంపుల్ క్యూ క్వార్టర్, సో 01703 అంటే ఈ డేస్ని కట్ ఆఫ్ చేసింది అంతే. అదే ఫెబ్ ఏంది? ఆ క్వార్టర్లో ఫస్ట్ క్వార్టర్కి వెళ్ళిపోయింది. ఫస్ట్ క్వార్టర్ ఇయర్లో ఫస్ట్ క్వార్టర్ జనవరిలో వస్తుంది. జనవరి, ఫిబ్రవరి, మార్చి ఇవన్నీ ఒక క్వార్టర్ అనుకుందాం. తర్వాత ఏప్రిల్, మే, జూన్ అదొక క్వార్టర్, అట్లా అనమాట. ఇట్లా ఉంటాయి. అదే సపోజ్ మార్చి, ఏప్రిల్ చూద్దాం. ఫస్ట్ క్వార్టర్లోకి వెళ్ళిద్దా ఏంటి అనేది. సో ఇది మారింది, సెకండ్ క్వార్టర్లోకి వచ్చేసింది. సో ఇట్లా మీకు ఈ ట్రంక్, డేట్, ఇవి ట్రంక్ రౌండ్ అనే ఫంక్షన్స్ ఉంటాయి.
తర్వాత మీకు రిటర్న్స్ ది టైమ్ జోన్ ఆఫ్సెట్ ఆఫ్ ఎ వాల్యూ. మరి టైమ్ జోన్ ఆఫ్సెట్ ఆఫ్ ఎ వాల్యూ టీజెడ్ అండర్ స్కోర్ ఆఫ్సెట్ టైమ్ జోన్ అని మనం ఇవ్వాల్సి ఉంటుంది. మరి దానికి సంబంధించిన ఇక్కడ సపోజ్ ఇట్లా ఇద్దాం. ఇవి టైమ్ జోన్ నేమ్స్ మెన్షన్ చేస్తున్నాం. దాని నంబర్ ఆఫ్సెట్ నంబర్ అనేది ఇక్కడ రిటర్న్ చేస్తుంది. మరి మనకి ఫర్ ఎగ్జాంపుల్ మనకి జిఎంటి అని ఇద్దాం. ఏమొస్తుందో చూద్దాం. కరెక్ట్ లేదు, అది నేమ్స్ కరెక్ట్గా మెన్షన్ చేయాలి. అవి కూడా ఇక్కడే ఉంటాయి. దానికి సంబంధించిన లైక్ స్టార్ట్కి వెళ్తే వాల్యూస్ ఆఫ్సెట్ టైమ్ జోన్ నేమ్స్ టైమ్ జోన్ నేమ్స్ అంట, నేమ్ లిస్ట్. టైమ్ జోన్ అబ్రివేషన్స్. చూడండి, కంట్రీ కోడ్ ఉంది, కంట్రీ నేము, టైమ్ జోన్ ఇది ఏషియా కాబుల్. మరి మనకి ఇండియా ఇక్కడ వచ్చేసి బాంబే, కల్కట్టా, మెడ్రాస్ అట్లా మామూలుగా ఉంటుంది జిఎంటి కింద. ఏషియా ఢిల్లీ అని ఇట్లా ఏదో ఉండాలి. ఇండియా ఇండియన్, బ్రిటిష్ ఇండియన్ ఇది. ఐలో తీసుకుందాం. ఇప్పుడు ఏషియా కోల్కతా, ఏషియా కోల్కతా అని ఇద్దాం, చూద్దాం. ఎస్ఐఏ కోల్కతా. సారీ, కేఏటిటిఏ కదా. కేఓఎల్ కోల్కతా. కేఓఎల్ సింగిల్ టీ అనుకుంటా సార్. కోల్కతా అని ఇచ్చారు. సో ఎగ్జాక్ట్గా మనకి ఇది వచ్చింది. అట్లా ఆ టైమ్ జోన్ నేమ్స్ ఇస్తే దాన్ని నంబర్ ఏంటి అనేది వస్తుంది అన్నమాట. సో ఇట్లా ఈ ఫంక్షన్స్ మనం డిఫరెంట్ డేట్ అండ్ టైం ఫంక్షన్స్ మనం యూజ్ చేయడం జరుగుతుంది. ఓకే, మరి ఓకే సార్. సార్ ఒక పని చేద్దాం సార్, ఇవాళకి ఇక్కడితో స్టాప్ చేద్దాం, ఎందుకంటే నాకు ఇంటర్వ్యూ ఒకటి ఉంది. ఓకే.